కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ కుంభరాశి వారికి రాశిలో రాహువు యొక్క ప్రభావం ఉంటూ ధనస్థానంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఈ శని ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి? సహజంగానే మీకు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొద్దిగా కొన్ని విషయాల్లో అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల కొంత ధైర్యంగా ముందుకు అడుగు వేయడం వల్ల కొన్ని మంచి ఉంది, కొంత ఇబ్బంది చూపిస్తుంది. కాబట్టి ధన విషయంలోని కుటుంబ వ్యవహారాల విషయంలోని రావాల్సిన ధనం కొంచెం ఆలస్యం అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే 4లో ఉంటే ఈ 3లో ఉండే కుజుడు 21వ తేదీ వరకు 3లో ఉంటాడు, దాని తర్వాత 4లోకి వెళ్తాడు. మరియు అదే విధంగా 4లోకి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో శుక్రబుధుడు, గురువు 6లోకి వచ్చేస్తున్నాడు జూన్ 2 నుంచి. ఆ యొక్క శుక్రుడు కూడా 9వ తేదీ నుంచి 6లోకి రావడం, 23వ తేదీ నుంచి బుధుడు కూడా 6వ స్థానంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ యొక్క విషయాలు అంటే ఆ సప్తమంలో కేతువు, చంద్రుడు లాభభావం నుంచి దశమ స్థానం నుంచి లాభభావం వరకు తిరుగుతూ ఉంటాడు. అంటే 12 రాసులు తిరిగి మరలా లాభంలోకి వస్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ కుంభం వారికి ఎప్పుడైతే రాహు రాశిలో ఉన్నాడో కొన్ని చూడండి, ఒక్కోసారి మనం ఏదో వెళ్తే ఏదో తొక్కుతాం, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలా ఏదైనా మీరు చేశారా? అలాంటివి చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, దూరంగా నడవండి కాస్త. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీతోనే విశ్వం మొత్తం ఉంది. అయితే మీరు ఎంత కాలభైరవుడిని, నరసింహస్వామిని లేకపోతే ఆంజనేయ స్వామిని ఎంత మీరు మనసులో తలుచుకుంటూ ఉంటే ఫైనాన్షియల్గా అంత గ్రోత్ ఉంటుంది. కాస్త గోవులకు కూడా బెల్లం తినిపించండి, ఎందుకంటే ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం ఆ రకంగా ఉంది. గవర్నమెంట్ క్వార్టర్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ క్వార్టర్స్ వస్తాయి. మీ జీవిత భాగస్వామికి కూడా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ మార్పులు కూడా ఉన్నాయి మీ జీవిత భాగస్వామికి చెప్పాలంటే. సంతాన స్థానంలో ముందుగా 2 శుభగ్రహాలు ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే గురువు 6లోకి వెళ్ళిపోయి ధనభావాన్ని చూస్తున్నాడు. గురువు 6లో ఉన్నాడని భయపడకండి, 2వ భావం మీద వీక్షణ ఉంది. విదేశాలకు వెళ్ళే ఉద్యోగము, విదేశీ సంబంధాలు, విదేశీ ధనయోగము, ధనపరంగా గతంలో ఏర్పడినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా తగ్గనున్నాయి చెప్పాలంటే. కాకపోతే 9వ తేదీ నుంచి మాత్రం స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు, వ్యాపారస్తులతో 23వ తేదీ నుంచి కొంచెం అనవసర శత్రుత్వాలు వస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణం లభిస్తుంది 6వ భావంలో అధిక గ్రహాలు ఉన్నందుకు. వివాహ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోని మంగళ ఆదివారాలు తీసుకోకండి. మరియు ఈ 7, 8 తేదీలు అప్పులు ఇవ్వడం తీసుకున్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. 9, 10 తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కూడా. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది కోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్ని కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు. భూమి మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు. ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు. కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుంటుంది దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా,
అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని అఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు అఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు, నీ జ్యోతిషాస్త్రం ఎందుకు ఉందంటే మీకు ఒక మార్గం చూపించడం. జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్ అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానము ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగిన ఎందుకు వరలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలని మీ పంచమ భావంలో. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరోభావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణిస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లేదు. దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు. మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అని 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్ గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకుని, నిత్య దీపారాధన చేసుకుని చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.